అందరికీ నమస్కారం. ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్పై అమెరికా ప్రెసిడెంట్ కొరడా జొలిపించాడని చెప్పాలి. ముఖ్యంగా జెనరిక్పై 200% టారిఫ్ను విధించి ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్కు ఒక పెద్ద ఇబ్బందిని కలిగించే అంశంగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వార్తల్లో మనం ముఖ్యంగా జెనరిక్పై 200% టారిఫ్ 2 ఏళ్ల తర్వాత అమలు చేస్తానన్న డొనాల్డ్ ట్రంప్. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెనరిక్ మందుల దిగుమతిదారులకు షాక్ ఇచ్చారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే జెనరిక్ మందులపై ఈ ఏడాది ఆగస్టు నుంచి 2 ఏళ్ల పాటు ఎప్పటిలాగే ఎలాంటి సుంకం ఉండదని, అయితే ఆ గడువు ముగిసిన తర్వాత 3వ సంవత్సరంలో 100% సుంకాలు వేస్తానని, ఆ తదుపరి ఏడాది నుంచి సుంకం 200% వరకు ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది. అమెరికాలోనే జెనరిక్ ఔషధాల తయారీని ప్రోత్సహించడం, విదేశీ దిగుమతులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలపడం జరిగింది. గడువులోగా అమెరికాలో తయారీ యూనిట్లో ఏర్పాటు చేయని కంపెనీలపై జరిమానాలు కూడా విధిస్తామన్నారు. అయితే పేటెంట్, బ్రాండెడ్ ఔషధాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న విధానమే కొనసాగుతుందని చెప్పడం జరిగింది. ప్రపంచానికి అత్యధిక జెనరిక్ మందులు సరఫరా చేసే భారత్ అమెరికాలో వినియోగించే జెనరిక్ మందుల్లో కూడా దాదాపు 40% ఎగుమతి చేస్తుంది. ఈ క్రమంలో ట్రంప్ ప్రకటన భారత ఫార్మా ఎగుమతిదారుల్లో ఆందోళన కలుగజేస్తుందని ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం ఏదైతే అమెరికా బేస్డ్ మార్కెట్ను ఏదైతే దాని మీద డిపెండ్ అయి బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ టారిఫ్తోని ట్రంప్ పెద్ద ఎఫెక్ట్ను ఇచ్చాడని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం అన్నమాట ఎంతగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ అనేది వరల్డ్లోనే ది బిగ్గెస్ట్ మార్కెట్. ఇండియన్ ఎక్స్పోర్ట్ ఫార్మాస్యూటికల్ అనేది చాలా దేశాలకు మనము జెనరిక్ మందులను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యుఎస్కు దాదాపు $10 బిలియన్ విలువైన ఈ జెనరిక్ మెడిసిన్స్ను మనం పర్ ఇయర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. అందులో మేజర్ షేర్ వచ్చేసి అరబిందో కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, సన్ ఫార్మా కానీ, జైడస్ కానీ, టొరంటో కానీ, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్ కానీ, సో ఇలా ఆల్కెమ్ కంపెనీ కానీ, సో ఇలాంటి టాప్ మోస్ట్ కంపెనీస్ దాదాపు తమ జెనరిక్ ఎక్స్పోర్ట్లో దాదాపు 30 నుంచి 40% షేర్ అనేది అమెరికన్ యుఎస్ మార్కెట్కు ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో మరి ట్రంప్ ఎందుకు ఇప్పుడు ప్రజెంట్గా బాంబు పేల్చాడంటే అతను ఈ కంపెనీస్ను అక్కడ రీసెర్చ్ యూనిట్స్ కానీ కంపెనీస్ అక్కడ ఓపెన్ చేయాలని చెప్పిండు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ యుఎస్లోనే ఉండాలి. సో యుఎస్లోనే ఉండి మీరు ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ అనేది తగ్గించాలనే ఉద్దేశంతో ఈ టారిఫ్ని ఎక్కువ చేస్తే వీళ్ళు కంపల్సరీ ఇక్కడ కంపెనీస్ ఓపెన్ చేస్తారు. సో అక్కడ కంపెనీస్ ఓపెన్ చేయడం వల్ల అక్కడ కంట్రీస్కు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో లోకల్గా జాబ్ క్రియేషన్ ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ ఇండియన్ కంపెనీ సో యుఎస్లో పెట్టడం అనేది సో చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అనమాట. సో అందుకనే కొంత ఇబ్బంది పడతారు ఇండియన్ కంపెనీస్ యుఎస్లో పెట్టి. సో యుఎస్ సోల్డింగ్ ఆ మెడిసిన్స్ అమ్మి ప్రాఫిట్ తీసుకునేసరికి కొంత ఇబ్బంది అవుతుందని చాలామంది ఇండియన్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ విధానాన్ని ఎంచుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రజెంట్గా పర్ ఇయర్కు $10 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జెనరిక్ మెడిసిన్స్ యుఎస్కు అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్గా ట్రంప్ చెప్పే లెక్క దాని ప్రకారం ఇప్పటి నుంచి ట్రంప్ చెప్పే లెక్క దాని ప్రకారం 2028 ఆగస్టు నుంచి 2 years వరకు, అంటే ఈ ఆగస్టు నుంచి, అంటే ఈ ఆగస్టు నుంచి 2026 ఈ ఆగస్టు నుంచి మళ్ళీ ఆగస్టు 2028 వరకు నో టారిఫ్ అని చెప్పిండు. అంటే ఇప్పుడు ఆగస్టు 2026 నుంచి ఆగస్టు 2028 వరకు ప్రజెంట్గా నో టారిఫ్. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 2029లో 200% అది 100% టారిఫ్ వేస్తాడనమాట. నెక్స్ట్ 2030లో 100% టారిఫ్ వేస్తాడనమాట. సో అప్పటి వరకు ఈ కంపెనీస్ అక్కడ కంపల్సరీగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఒక సెటప్ చేసుకోవాలి, లేకపోతే ఈ స్ట్రక్చర్ ఆఫ్
టారిఫ్ ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. సో దీనిపై కొంత ఫార్మా కంపెనీలు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం మార్కెట్లో కంపెనీ షేర్స్ అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీ షేర్స్ వాల్యూ కూడా తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. అసలు మేజర్గా ఏంటంటే మనం యూఎస్పై ఎక్కువగా డిపెండ్ అవుతున్న ఎక్స్పోర్ట్లో డిపెండ్ అయిన కంపెనీ ఏంటంటే డాక్టర్ రెడ్డిస్. సో దాదాపు 40-45% ఎక్స్పోర్ట్ వాల్యూ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ. నెక్స్ట్ అరబిందో, సో ఇది కూడా దాదాపు 40-45% ఎక్స్పోర్ట్ చేస్తుంది. తర్వాత సన్ ఫార్మా కూడా ఆల్మోస్ట్ 30-35% ఎక్స్పోర్ట్ చేస్తుంది. తర్వాత జైడస్ కూడా ఆల్మోస్ట్ 30-35% ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇలా టాప్ 10 కంపెనీస్ అన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో యుఎస్కు టారిఫ్కు. సో ఈ వార్త వినడం వల్ల మార్కెట్ కొంత ఫార్మా షేక్ అవుతుందా, లేకపోతే ఏమైనా షేర్స్ వాల్యూ అనేది పడిపోతుందా? సో ఇది ఈరోజు మనం ఇండియన్ షేర్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఫార్మా కంపెనీస్ యొక్క షేర్స్ ఎలా ఉన్నాయి, పడిపోయినాయా అనేది, ఎంతవరకు పడిపోయింది, ఏ కంపెనీస్ పడిపోయింది అనేది మనం అంచనా వేయగలగాలి. థ్యాంక్ యూ. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా కొంత ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని మనము ఈ వార్తల్లో చూడొచ్చు. సో ఎనీవే, ట్రంప్ తీసుకున్న డిసిషన్స్ మాత్రం చాలా ఇండియన్ బిజినెస్, పర్టికులర్లీ అమెరికాపై ఆధారపడి చేసే ఇండియన్ కంపెనీస్ కొంత ఇబ్బంది మాత్రం ఎదుర్కొంటున్నాయని స్పష్టంగా అయితే చెప్పగలము. థ్యాంక్ యూ.